హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 110. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందుకే వాళ్ళతోనే మాట్లాడదాం. పైగా సూర్యకాంతం గారు కూడా వచ్చారు. ఆవిడతో ఒక మాట చెప్పి నేను మీకు చెప్తాను అని రఘు గురించి మంజు గురించి షార్ట్గా చెప్పేసింది లత వాళ్ళ అమ్మ. సూర్యకాంతం గారు ఇక్కడికి వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సుజాత. అవునండి, రాజారావు గారు తన మేనల్లుడు కదా అని అంది ఆవిడ. అయ్యో అవును కదా, అయితే నేను కూడా మీతో రావచ్చా? ఆవిడని కలిసి చాలా ఏళ్ళైపోయింది. ఇప్పుడు నన్ను గుర్తుపడుతుందో లేదో కూడా తెలీదు. ఒక్కసారి కలవాలని ఉంది అని అంది సుజాత. అయ్యో తప్పకుండా అండి, ఈ హడావిడి అయిపోతే మనం వెళ్దాం అని ఆవిడ అంటూ ఉంటే అప్పుడే పెళ్ళికొడుకు తల్లి వచ్చి సరే వదిన, మేము బయలుదేరతాము అని అంది. వాళ్ళని సగౌరవంగా అక్కడి నుంచి పంపించాక వాళ్ళిద్దరూ రఘుని పిలిచి సూర్యకాంతం గారిని కలవాలని చెప్పారు. దాంతో రఘు వాళ్ళని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. బామ్మగారు, మిమ్మల్ని కలవడానికి వీళ్ళు వచ్చారండి అని అన్నాడు రఘు సుజాత వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్ళి. ఎవర్రా అని అడిగింది సూరమ్మత్త. నమస్కారం పిన్నిగారు, నేను సుజాత అని నవ్వుతూ పలకరించింది సుజాత. సుజాత? ఏ సుజాత అని ఆలోచిస్తూ తనని చూసింది సూరమ్మత్త. అదే పిన్ని, పక్క ఊర్లో నారాయణరావు గారి కూతుర్ని. చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూశాను నిన్ను అని అంది సుజాత. నారాయణరావా? ఓ, ఆ గుమాస్తా నారాయణరావు కూతురా అని ఏదో గుర్తు చేసుకుంటూ అడిగింది సూరమ్మత్త. అవును పిన్ని, గుర్తొచ్చానా అని అడిగింది సుజాత. అయ్యో ఎందుకు గుర్తులేవమ్మా, కాకపోతే కలిసి చాలా ఏళ్ళు అవుతుంది కదా, అందుకే ఎంబటే గుర్తుపట్టలేకపోయా అని నవ్వుతూ అంది సూరమ్మత్త. రా ఇలా వచ్చి కూర్చో అని అంది. ఎలా ఉన్నావు? పెళ్లి చేసుకున్నావని విన్నాను, నీ పెళ్ళికి రాలేకపోయాను అని అంది సూరమ్మత్త. పర్లేదు పిన్ని, ఇంతకి నువ్వెలా ఉన్నావు అని అడిగింది సుజాత. నేను బాగానే ఉన్నాను తల్లి, నువ్వు చెప్పు, నీ మొగుడు నీ సంసారం ఎలా ఉంది? ఈ పాటికి పిల్లాజల్లా ఉండి ఉండాలే అని అడిగింది సూరమ్మత్త. అంతా బాగానే ఉంది పిన్ని, నాకు 2 పిల్లలు. పెద్దోడు పక్క ఊర్లో ఏసీపీగా పనిచేస్తున్నాడు, చిన్నోడు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాడు అని అంది సుజాత. సూరమ్మత్త ఆశ్చర్యంతో, ఏంటి, నీకు ఉద్యోగం చేసే కొడుకున్నాడా? నీకు పెళ్ళయి కొన్ని సంవత్సరాలే కదమ్మా అవుతుంది అని అడిగింది సూరమ్మత్త. అది కాదు పిన్ని, మా ఆయన వాళ్ళ అన్నయ్య కొడుకు. ఆయన చనిపోయారు, అందుకని మా ఆయన ఆ పిల్లల్ని దత్తత తీసుకున్నారు. మరి ఆయనకి పిల్లలంటే నాకు పిల్లలే కదా పిన్ని అని అంది సుజాత. ఈ మాటల్లోనే అర్థమైపోయింది సుజాత మనస్తత్వం సూరమ్మత్తకి బాగా నచ్చేసింది. అవును తల్లి, నువ్వనేది నిజమే, భార్య అంటే భర్త బాధ్యతలు కూడా పంచుకోవాలి అని అంది సూరమ్మత్త. లత వాళ్ళ అమ్మ కూడా ఇది విని ఆశ్చర్యపోయింది. అవును, ఇక్కడికి ఎలా వచ్చావు? నేను ఇక్కడ ఉన్నాన్ని నీకెలా తెలుసు అని అడిగింది సూరమ్మత్త. పిన్ని, అది వీళ్ళ అమ్మాయికి మా పిన్ని గారి అబ్బాయికి పెళ్లి కుదిరింది. ఇవాళ అమ్మాయికి బొట్టు పెట్టడానికి వచ్చాము. అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నాను మీరిక్కడే ఉన్నారని, అందుకే ఒకసారి వచ్చి కలుద్దామని ఇలా వచ్చా అని అంది సుజాత. మంజు అప్పుడే వాళ్ళకి మంచినీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చింది. వాళ్ళు మంచినీళ్ళు తీసుకోగానే మంజు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత కూడా అక్కడికి వచ్చి ఎవరు పిన్ని అని అడిగింది. మన పక్క ఊర్లో నారాయణరావు గారిని ఉన్నారు సీత, వాళ్ళ అమ్మాయి, ఈమె సీత, మా రాజా భార్య అని పరిచయం చేసింది సూరమ్మత్త. నమస్తే అని అంది సుజాత. నమస్కారం అని అంది సీత. సీతమ్మ, నా కూతురికి పెళ్లి కుదిరింది, పత్రిక తీసుకొని మా ఆయనతో మళ్ళీ వస్తాను, పెళ్ళికి మీరు ఇంకా బాబుగారు ఇద్దరు ఖచ్చితంగా రావాలి అని అంది లత వాళ్ళ అమ్మ. ఎంత శుభవార్త చెప్పావే, ఎప్పుడు పెళ్ళి అని అడిగింది సీత. వచ్చే నెలలో సీతమ్మ అని అంది ఆవిడ. పిన్నిగారు, మీరు కూడా ఖచ్చితంగా రావాలి, మీ చల్లని మనసుతో మా అమ్మాయిని దీవిస్తే దాని జీవితం కూడా చల్లగా ఉంటుంది అని సూరమ్మత్తతో అంది లత వాళ్ళ అమ్మ. నువ్వు ఇంత చెప్పాక రాకుండా ఎలా ఉంటాం అని నవ్వుతూ అంది సీత. పిన్ని,
నేను ఇక్కడికి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది. మీరు తప్పుగా అనుకోనంటే అని సంకోచిస్తూ ఆగిపోయింది సుజాత. అయ్యో పర్వాలేదు చెప్పు అని అంది సూరమ్మత్త. అది పెళ్లి చూపుల్లో అని తను కొంచెం ఆలోచిస్తూ, మీ మంజు గురించి విన్నాను, అంటే నిన్న ఏదో జరిగిందంట కదా అని ఆగి ఆగి అడిగింది సుజాత. దాని గురించి ఏం మాట్లాడడానికి వచ్చావు అని కొంచెం సీరియస్గానే అడిగింది సూరమ్మత్త. ముందు మాట్లాడిన మాటలకి సుజాత ఆలోచనలు చాలా ఉన్నతమైనవి అని అనుకుంది సూరమ్మత్త. కానీ మంజు గురించి అలా అడిగేసరికి తను తప్పు అంచనా వేసిందేమో అని అనుకుంది ఒక నిమిషం మనసులో. సీతాలక్ష్మి కూడా ఇది విని కొంచెం భయపడింది. అయ్యో తప్పుగా అనుకోకండి పిన్ని, అది ఇందాక కొంతమంది మీ మంజుతో తప్పుగా మాట్లాడారు, కానీ మీ మంజు వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పింది అని అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పింది సుజాత. మరిప్పుడు సూర్యకాంతం గారి రియాక్షన్ ఏంటంటారు? చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా. మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ని ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.